ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ. లక్షకు మించి డ్రా చేస్తున్నారా? ఎన్నికల సంఘం హెచ్చరిక. కూనం వీరభద్రరావు వైకాపా నాయకుడే, సాధినేని యామిని. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు సుమేటగా స్వీకరించాలి, కూనంనేని సాంబశివరావు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గురువారం రాత్రి అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని జడ్జిని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి 9:05 అరెస్ట్ చేశామని, 24 గంటల్లోపు అతని జడ్జి ముందు హాజరుపరిచినట్లు ఈడీ పేర్కొంది. రిమాండ్ కోరుతూ దరఖాస్తు ఇచ్చామని, అన్ని నిబంధనలు పాటించి కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టుపై బంధువులకు కూడా సమాచారం అందించామని, అరెస్టుకు సంబంధించి ఆధారాలను 28 పేజీల్లో రాతపూర్వకంగా అందజేశామని వివరించారు. అరెస్టు పంచనామా కూడా తమకు ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న డబ్బును కట్టడి చేయడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాంకులకు ఈసీ కొన్ని సూచనలు జారీ చేసింది. బ్యాంకు ఖాతాలో 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి. గత 2 నెలల్లో అటువంటి డిపాజిట్లు లేదా ఉపసంహరణలు చేయని వారికి ఈ నియమం వర్తిస్తుంది. అది కాకుండా ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి 10 లక్షల కంటే ఎక్కువ నగదు డ్రా చేస్తే దాని సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఆదాయ పన్ను శాఖ నోడల్ అధికారికి అందజేయాలి. అలాగే బ్యాంకులన్నీ అనుమానాస్పద లావాదేవీల గురించి జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలి. ఈసీ నియమించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యయానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి సూచనలు చేశారు. విశాఖలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటన రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కుదిపివేసిందని భాజపా నేత సాధినేని యామిని శర్మ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూనం వీరభద్రరావుకు చెందిన సంస్థ సంధ్యా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విశాఖకు కంటైనర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైకాపాతో సంబంధాలున్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కోసం, తమ పార్టీ నాయకుల కోసం వ్యవస్థలని, ముఖ్యంగా కొన్ని పోలీసు వ్యవస్థ లాంటివి, వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాయో మనందరికీ తెలుసు. వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి విధానాన్ని అన్ని వ్యవస్థల్లోనూ కూడా చొప్పించి మరీ ఏ విధంగా దాచుకున్నారో తెలుసు. హైకోర్టు కొన్ని వందల సార్లు మొట్టికాయలు వేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్లని రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదు అని అన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇటు వాలంటీర్లు, ఇటు వైసీపీ పార్టీ నాయకులు కూడా వారిని తమ ప్రచారంలో భాగం చేసుకోవడము, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్న, ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు కూడా ఏమాత్రము ఎలక్షన్ కోడ్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలు దాదాపు ప్రతిరోజు మనం పత్రికల్లో, మీడియాలో చూస్తున్నాం. మొదటి నుంచి కూడా 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, అరాచకం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి, డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. విచ్చలవిడితనంతో, పోలీసుల నిర్లక్ష్యంతో, ప్రభుత్వ అధికారుల ఇక్కడ రాష్ట్రాన్ని కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది, వారు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము, 250 కేజీల గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో. నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు, దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా?
ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది. అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైనా లేదా అంత పెద్ద ఎత్తున ఆ డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్ కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. డ్రగ్స్ కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో మధ్య మేరులై పారుతూ ఉంది. అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఈ పోలీసు శాఖ అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి సామాన్య ప్రజలకి అందేవి కదా. అంటే ఇదేనా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత? అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి. సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్లతో భాజపాకు 1000 కోట్లు వచ్చాయని, ఇదంతా అక్రమ సంపాదనని ధ్వజమెత్తారు. ఎన్నికల బాండ్లు ఇచ్చిన తీసుకున్న వారిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ను భాజపా ప్రభుత్వం ఎన్నో బెదిరింపులు, వేధింపులకు గురిచేసినా లొంగకపోవడంతో అరెస్ట్ చేశారని చెప్పారు. నరేంద్రీయం ఏ పద్ధతుల్లో నడుస్తుందనే దానికి అదొక పెద్ద ఉదాహరణ. ఇవాళ బాండ్స్ వచ్చినాయి, బయటికి బాండ్స్ వచ్చినాయి అంటే చట్టబద్ధతతో 1000 కోట్లు నువ్వు తీసేసుకుంటావు, నీ మీద ఏం కేసు ఉండదు చట్టబద్ధతతో. ఇవాళ సుప్రీంకోర్టు లేకపోతే మనకు తెలిసేది కూడా కాదు. అందులో ఎవరిచ్చారు? ఈ లిక్కర్ స్కామ్ లాగా, లిక్కర్ కంపెనీ లాగానే ఒక లాటరీ కంపెనీ ఒకటి ఉంది. ఆ లాటరీ కంపెనీ 100 కోట్లు ఇచ్చింది. అది అన్యాయం కాదా? మెగా కంపెనీ దాదాపు 900 కోట్లు ఇచ్చింది. లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్, అది ఎవడో ఫారినర్ నడిపేటువంటిది, వాడి దగ్గర తీసుకుంటావు. ఈ విధంగా ఈ అన్యాయమైనటువంటి పద్ధతుల్లో డబ్బులు నువ్వైతే వసూలు చేయొచ్చు, మామూలుగా 100 కోట్లు. అందుకని నేను ఈ 100 కోట్లు తీసుకోవటం తప్పు, లేకపోతే ఇది రైటు అది తప్పు అని నేను అంటలేదు. ఇవాళ నీకు ఒక న్యాయం, మరొక న్యాయమా అని మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఒక్కళ్ళనైనా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశారా? కవితమ్మను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశారు? సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు మీకు అండర్స్టాండింగ్ ఉంది, ఇప్పుడు కూడా దానికి ఏదో కొత్త రాజకీయం. ఇక మీరు వాళ్ళ స్థానాన్ని, ఆ శూన్యతను మీరు భర్తీ చేయాలనేటువంటి ఆ పద్ధతుల్లో మీరు ఆ విధంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి మేము ఎవరినైనా స్పేర్ చేయం. ఇన్ని రోజులు ఎందుకు స్పేర్ చేశారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇన్ని రోజులు కేజ్రీవాల్ని ఎందుకు చేయలేదు? కేజ్రీవాల్ లొంగిపోతాడనే ఉద్దేశంతో, ఆ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తాడనే ఉద్దేశంతో కేజ్రీవాల్ని చాలా రకాలుగా వేధింపులకి, బెదిరింపులకి గురి చేసిన విషయం మనందరికీ తెలుసు. అలాగే బీజేపీ ఇంకా ఈ బాండ్ల రూపంలో ఇవన్నీ అక్రమ సొమ్ములే. ఈ బాండ్లు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్రమ సొమ్ములే, అక్రమంగా సంపాదించిన వాళ్ళే. మెగా కంపెనీ అక్రమమే, ఇంకా ఫ్యూచర్ గేమింగ్ అక్రమమే. దొంగ సంపాదించిన దొంగ డబ్బును పంచుకున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు దొంగ డబ్బును దొంగల దగ్గర నుంచి బందిపోట్లు లాక్కున్నట్టుగా లాక్కుంటున్నారు వీళ్ళు. దానికి చట్టం అనే ముసుగు తొడుగుతున్నారు. ఈ బందిపోట్లని ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాలి, ఆ చట్టాలన్నీ రావాలి. నరేంద్ర మోడీతో సైతం అందరిపైన కేసులు పెట్టాలి. అప్పుడు ప్రజాస్వామ్యానికి ఆ విధమైనటువంటి కొద్దిైన సరే విశ్వాసం ప్రజాస్వామ్యంలో కలుగుతుంది. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను సుప్రీంకోర్టుని, సుమోటో కింద తీసుకుని ఈ బాండ్లని, ఈ అక్రమ సంపాదనని
యాక్సెప్ట్ చేసినందుకు, లేకపోతే బాండ్ల రూపంలో డబ్బుని చట్టబద్ధతతో 1000 కోట్లు తినటానికి ఇవాళ 5,000 కోట్లు 6,000 కోట్లు బీజేపీ వాళ్ళు తిన్నారు. ఎన్నికల్లో కొంటున్నారు వీళ్ళు. ఎన్నికల్లో కూడా మీరు ఇవాళ చూస్తున్నారు, ఎమ్మెల్యేలని ఎంపీలని బీజేపీ వాళ్ళు స్వచ్ఛమైనటువంటి వాళ్ళుగా చెప్తున్నారు కదా, అంతా డబ్బుతోనే నడుపుతున్నారు వాళ్ళు, అంతా డబ్బుతోనే. అందుకని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఈ డబ్బుని ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని వాళ్ళపైన కూడా విచారణకి ఆదేశిస్తే మరింత బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఒక న్యాయ వ్యవస్థ పట్ల ఇంకా విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాను. తలకు హెల్మెట్, మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన తల్లి కూతులను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు. అరే లోగోలు పెట్టకు మేడం, ఒక్క నిమిషం విజువల్ తీసుకుంటున్నాం. చాగలమర్రి మాజీ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ అలీ కుటుంబం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని జిల్లా సచివాలయ కోఆర్డినేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, మండల కన్వీనర్ కుమారెడ్డి, మండల అధ్యక్షుడు వీరభద్రుడు, మండల కోఆప్షన్ జిగ్గిగారి ఇబ్రహీం తెలిపారు. గురువారం చాగలమర్రిలో మహబూబ్ అలీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాగలమర్రిలో గ్రామ పంచాయతీ వేలంపాటల సందర్భంగా కొట్టుకుని ఇమాంను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తప్పు చేస్తే తమ సొంత పార్టీ వారినైనా సొంత వ్యక్తులైనా ఉపేక్షించేది లేని వారు స్పష్టం చేశారు. ఈ హత్యా సంఘటనను తెలుగుదేశం నాయకులు రాజకీయం చేస్తూ లబ్ధి పొందుతున్నారని వారు ఆరోపించారు. మాజీ మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం తగదన్నారు. ఈ సమావేశంలో ఉపమండల అధ్యక్షుడు ముల్లారవి, ఉప సర్పంచ్ షేక్ సోహెల్, ఎంపీటీసీ ఫయాజ్, తోడెండ్లపల్లె సర్పంచ్ గోవిందయ్య, జిల్లా సేవాదళ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లా జాబీర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల శాఖ ఉపాధ్యక్షులు ముల్లా ఖాదర్ బాషా, యువజన సంఘ అధ్యక్షులు పెయింటర్ షరీఫ్, వార్డు సభ్యులు ప్రాందీప్, బీసీ సంఘ అధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్, ఆ పార్టీ నాయకులు గేట్ల మహబూబ్ సాబ్, ఎల్లంపల్లి కిరణ్, మహమ్మద్ అలీ, షేక్ షబీర్, జల్సా గౌస్, చాకలి సుబ్బారాయుడు, మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత ఆయన ఎటువంటి సేవలు చేశారో 1997లో ఆయన చనిపోయాడు. 1997లో ఆయన చనిపోయాడు. 1987 ఎన్నికల తర్వాత మళ్ళా ఒక ఎన్నిక వచ్చింది. ఎప్పుడు వచ్చిందినా 92లో వచ్చింది. 92లో ఎన్నికలు వస్తే రిగ్గింగ్ చేస్తున్నారు అని ప్రశాంతంగా నిరసన తెలిపే వారి మీద ఎవరి ఇంటి మీద నుంచి బాంబులు వేసినారో కూడా మీకు తెలుసు. ప్రజలను మనశ్శాంతి లేకుండా చేయాలనే ఒక ఆలోచన టీడీపీ వాళ్ళది, మనది కాదు. చరిత్ర చెప్తుంది, ఇది పత్రికల్లో చూసుకోవచ్చు. ఈరోజు ఆఫ్ ద రికార్డు ఏదైనా కేసులు రిజిస్టర్ అయి ఉంటే దానిలలో కూడా చూసుకోవచ్చు. ఏదో సలిమంటలో రొట్టెలు కాల్చుకొని తిందామనే టైప్లో తయారు కాకూడదు. ప్రజల క్షేమం కోసం రాజకీయ నాయకులు పనిచేయాలి ఎప్పుడైనా కూడా. మా కుటుంబము పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడానికి వచ్చి ఈరోజు గొడవలంటే ఒక స్టెప్ ఎన్నికిపోతాం మేము. గొడవలకు ప్రోత్సహించే కుటుంబం కాదు మాది. ఒకసారి కనుక్కొని మాట్లాడాలా. అనవసరంగా మాట్లాడితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. 92లో నిరసన తెలుస్తుంటే శాంతియుతంగా బాంబులు వేసినారు. ఆ రోజు దేవుని దయ ఉన్నది కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆ రోజు ఎవరు అరాచకాలు చేశారో తెలుసు. ఆ తర్వాత మా మామ మాజీ ఎంపీపీ మహబూబ్ అలీ గారి కళ చాగలమర్రి గ్రామ పంచాయతీని మనం పరిపాలించాలనే ఒక కళ అయినది. అది మేము కుటుంబ సభ్యులం కాబట్టి మాతో ఆయన చాలా రోజులు మాట్లాడిన విషయాలు అవి. ఎందుకంటే మా విషయాలు మీకు తెలియవు కాబట్టి చెప్తున్నా. 97 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ.
లక్షకు మించి డ్రా చేస్తున్నారా? ఎన్నికల సంఘం హెచ్చరిక. కూనం వీరభద్రరావు వైకాపా నాయకుడే, సాధినేని యామిని. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు సుమేటగా స్వీకరించాలి. కూనంనేని సాంబశివరావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.